షించాన్ నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకొనిరా. అమ్మా ప్రతిరోజు బ్రష్ చేసి చేసి బోర్ కొడుతుందమ్మా. ఈ ఒక్క రోజుకి బ్రష్ చేయడం మానేస్తాను. ఏంటి బ్రష్ చేయవా? ఫోన్ లో ఎవరండి? త్వరగా చెప్పండి. మా నాన్నగారు టైట్, ఎందుకంటే మా ఇంట్లో ఫైట్. మీరు వెంటనే విషయాన్ని చెప్పకపోతే మీరు అయిపోతారు, లేదంటే మిమ్మల్ని చూసానంటే చిత్తాకే. ఇది మజావ్ గడ్ వాయిస్ కదా? నేనేరా. ఏ మజావ్, నువ్వేనా? చెప్పు మజావ్, ఎలా ఉన్నావు? మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? మన డైలీ కలుసుకుంటున్నావుగా, ఎందుకు ఇలా అడుగుతున్నావు? సరే అదొదిలే, మేమందరం పిక్నిక్ వెళ్దామని ప్లాన్ చేసాం. నువ్వు వస్తావా? వాడికి నేను ఎప్పుడైనా కాదన్నా. పిక్నిక్ పిక్నిక్, నేను వెళ్తాను పిక్నిక్. తెలియకుండా చేశానవా? దీన్ని ఎప్పుడు అంటించుకోవాలని తెలీదా? ఇలా రా, అన్ని పీకు పడేస్తాను. నాకు తెలియకుండా ప్లాస్టర్ తీసి అంటించుకున్నావుగా, ఇప్పుడు ఎలా ఉంది నీకు నొప్పి? ముందు లిప్స్టిక్ అటాక్, కమ్ ఆన్. లిప్స్టిక్ అనేది డ్రాయింగ్ కోసం కాదు షించాన్. లిప్స్టిక్ ని లిప్స్ మీద వేసుకోవాలి, ఓకే? అలాగేనమ్మా. మా అమ్మ మాట నేను ఎప్పుడు విన్నాను, ఇవాళ నాన్న నా చేతిలో అయిపోయారు. పెదాలకి లిప్స్టిక్ వేస్తే ఎంత బాగుంది, 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 బాగుంది. ఈ గెటప్ లో మా అమ్మ చూస్తే అదిరిపోద్ది. నేను కొంచెం వేసుకుంటాను. నాకు నోరు ఎక్కువ అంటున్నారే, అది ఇదేనా? టిష్యూ పేపర్ ని ఇలాగే విసిరేయాలి. మనం చెవిని ఇలాగే చీరాలి, ఇలాగే చీరాలి. నెక్స్ట్ రూమ్ అంతా లిప్స్టిక్ డనక్ డనక్ డనక్. మా అమ్మ వస్తే నాన్నకి డనక్ డనక్ డనక్. చేసిందంతా నేనే డండనక నక నక. మీరు ముద్దు చేయడం వల్ల ఈ పిల్ల ఇలా తయారైంది. సరే వదిలే. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మంచి పాటలు వింటున్నారా డాక్టర్? ట్రీట్మెంట్ చేయరా? ఇక మాట్లాడింది చాలు షించాన్, కాసేపు ఊరుకుంటావా? ఇద్దరు కాసేపు ప్రశాంతంగా ఉంటారా? సారీ డాక్టర్ గారు. కొంచెం వెనక తిరిగి కూర్చో. ఎస్ కమిన్. ఏంటి డాక్టర్ అలా కొడుతున్నారు? లోపలికి వస్తారా ఏంటి? టక్కుని జ్వరం పోవాలని ఇలా టక్క టక్క కొడుతున్నారా డాక్టర్? నేను సైలెంట్ గానే కదా ఉన్నాను. నా చొక్కా విప్పి ఇలా నా వీప్ మీద ఇలా కొడుతున్నారు. డిస్టర్బ్ చేయకుండా ఉండు షించాన్. నాకు ఈ డాక్టర్ని చూస్తుంటే చాలా భయంగా ఉందమ్మా. నేను చెప్పాను కదా సింహం నిద్రపోతూనే ఉంటుందని. నేను ఎన్నిసార్లు దూకొచ్చుంటాను, అది ఎప్పుడూ లేవలేదు. అయితే మా అమ్మ కూడా ఆడపులే, తెలుసా మీకు? వాడి ప్రాబ్లం వల్ల వాడికి అన్ని ఎక్కువే. ఆస్తి, ఐశ్వర్యం, కోపం, ప్రేమ అన్ని. ఎంత ఎక్కువ అంటే చిన్నప్పుడు వాడి దగ్గర ఒక పిల్ల ఉండేది, అదంటే వాడికి ప్రాణం. అభి 10 ఏళ్ల వయసు అప్పుడు అది చచ్చిపోయింది, అంతే. లైఫ్ లో మళ్ళీ కుక్క పిల్లని దగ్గర రానివ్వలేదు. వాడి కోపం అది వాడిని వదిలేసి వెళ్ళిపోయిందని. ఇప్పుడు మీరు చూస్తున్న అభి కాడమ్మా, వాడు వేరు. వాడు వేరు. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. ఓహో, ఎండాకాలంలో ఏసీ లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో. ఇలాగే ఉక్క పోస్తూ ఉంటే రాత్రి పడుకోవడం చాలా కష్టం అవుతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు షించాన్? చూడండి నా విచిత్రమైన యాక్షన్ బీమ్ 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 బీమ్. ఆపో! భలే, ఇది చూడడానికి చాలా పెద్దదిగా ఉంది. ఎంత చల్లటి గాలి వీస్తుందో. నువ్వు ఇంకా కొంచెం చల్లటి నీళ్లు వెయ్యగలవా షించాన్? అమ్మా ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు చాలా హాయిగా ఉంది షించాన్. ఆ అమ్మాయి ఏంటో ఎప్పుడే ఎఫ్ఎం రేడియోలో మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు కదమ్మా, అమ్మాయి ఎప్పుడు అంతే.